ఇట్లా ముష్టి బట్టి పైన కూర్చున్నాడు హనుమంతుడు. ఈ ఒక్కటే ముష్టి దెబ్బ చేత తప్పక నీ ప్రాణం వెళ్ళిపోతుంది కనుక చనిపోయే సమయంలో ఎవరి జ్ఞాపకం చేసుకుంటావో చేసుకో, నీకు ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చిన అన్నాడు. ఈ ప్రకారంగా అంటే అప్పుడు కింద పడినటువంటి వాడు ఆ మత్స్యవల్లభుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను ఎవరి జ్ఞాపకం చేయాలి అన్నాడు. నన్ను ఎవరు కాపాడుతారు? నా తల్లి సముద్రంలో ఉన్నది, అహిరావణలేమో మంకావతి పట్టణంలో ఉన్నారు. నన్ను ఇక్కడ ఎవరు కాపాడుతారు? నా సైన్యం మొదలై వెళ్ళిపోయింది కనుక నన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు. ఈ సమయంలో మాధా పీత హనుమానదరి హోతా, माता पिता हनुमान दरी होता, याचे उसणे घेत आता होता. మత్స్యవల్లుడు అంటున్నాడు, ఈ సమయంలో గనుక నా తండ్రి హనుమంతుడు ఉన్నట్లయితే నీకు ఇప్పుడే చంపుతుండే కదా అన్నాడు. ఇంత మాట వినగానే హనుమంతుడు ఎక్కడున్నాడు? పైననే కూర్చున్నాడు కదా. మత్స్యవల్లభుడు స్తోత్రం చేస్తున్నాడు, ఓ హనుమంత నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ కుమారుని ప్రాణం పోతున్నది, నీ కుమారుణ్ణి కాపాడవలసింది అని అంటున్నాడు. హనుమంతుడు విని బాగా అంటున్నాడు,